అది ఉచిత ఇసుక వలన చాలా ఉపయోగం ఉందండి. ఇదివరకు జగన్ ప్రభుత్వంలో బిల్డింగ్ కార్మికులందరూ చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అవస్థలు పడ్డారండి. వాళ్ళు నోటికాడ అన్నం కూడా పోయిందండి చాలామందికి. ఇప్పుడు ఈ పాలసీ వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మేమందరం కూడా అందరూ కూడా బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. చాలా హ్యాపీ అండి, చాలా సంతోషంగా ఉందండి. రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు గవర్నమెంట్ మారేటికి ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుందండి, బాగా డెవలప్ అవుతుందండి, బాగా పుంజుకుంటుందండి. ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే బాగా పుంజుకుంటుందండి, చాలా బాగుందండి. గత 5 ఏళ్ళలో ఎలాగుంది సార్? చాలా వరస్ట్గా ఉందండి, చెప్తానికి ఇదేం లేదండి. అసలు చాలా వరస్ట్గా ఉందండి. జరిగిపోయిన గవర్నమెంట్ గురించి చెప్పుకుంటానికి కూడా భయంగా ఉందండి, తలుచుకుంటేనండి. చాలా వరస్ట్గా ఉందండి. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే అతను 1000 రూపాయలు పెంచుతానని చెప్పి సంవత్సరానికి 200-250 పెంచుకుంటూ వచ్చి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచారండి. ఎప్పుడైనా మా ఎన్టీఆర్ గారి నుంచి కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే పెన్షన్ అనేది బాగా పెంచడం, బాగా ఇష్టం జరుగుతుందండి. ఇవాళ 1వ తారీఖున 7000 రూపాయలు జరిగి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ముసలా మొక్క వాళ్ళందరూ కూడా చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మేము చాలా గర్వపడుతున్నామండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రిగా లేకుండా డైరెక్ట్గా వెళ్ళి కూర్చుని ఆ పాకల్లో కూర్చుని అరగంటలు కూర్చుని ఇది చేస్తాం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అందరూ కూడా పెన్షన్లు తీసుకున్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మంచి పని చేసినాడు, ఇట్లాంటివన్నీ మంచి పనులు చేసినాడు. పింఛని ఇచ్చినాడు, 7000 రూపాయలు అందరికీ ఇచ్చినాడు. మంచి అద్భుతంగా ఒకటే తూరి ఇచ్చేసినారు. అది మాకు అందరికీ చాలా సంతోషం. మాకు మంచి పని చేసినాడు. 10,000, 15,000 ఒక లారీ వచ్చి 15,000తో ఇట్లా అమ్ముకుంటా ఉన్నారు. ఇదంతా లేకుండా ఇప్పుడు ఈ పని చేసినాడు, మంచి పని. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం మాకు ఇసుక లేదు, అక్కడ అసలు దొరకను కూడా లేదు. ఎవరు కానీ అంతా తిట్టేవాళ్ళే, అట్లా పని చేసేది ఇసుక దొంచేస్తున్నారు, అది ఇది అని తిడతా ఉండేవాళ్ళే. ఇప్పుడు ఈయన రానిచ్చి ఎవరు కానీ మాట్లాడేవాళ్ళు. ఆడ చూసినా ఇసుక అప్పుడు పెట్టాడు చంద్రబాబు నాయుడు, అప్పుడు వాళ్ళంతా ఎక్కడ చూసినా అది తెచ్చి కొట్టేస్తున్నారు, లేకుండా చేసేసారు. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన అన్న క్యాంటీన్లు అదే తీసేశారు. మళ్ళీ ఆయన అంతా స్థాపిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడ చూసినా ఆయన స్థాపించడమే, ఇంకేం మంచి పని ఏం చేయలేదు. ఇప్పుడు ఈయన రానిచ్చి మళ్ళీ నేను అన్న క్యాంటీన్లు పెడతాను సంతకాలు పెట్టినాడు. ఇంకా ఏడాది అక్కడ పెట్టాడంట, కుప్పంలోనే అక్కడ అంత లెక్క ఉండదు. మంచి పని చేసినాడు.